నమస్కారం. మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. నిన్న ఏదైతే జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్ కోనసీమ ప్రాంతం గురించి మాట్లాడుతూ ఏదైతే పచ్చదనం దాని మీద మాట్లాడుతూ తెలుగు ప్రజలు ఇష్టపడే ఈ పచ్చదనం అని చెప్పుకుంటూ ఏ రకంగా అయితే దిష్టి తగిలింది అన్నాడు, కానీ తెలంగాణ వ్యక్తుల్ని దిష్టి తగిలింది అనేది చెప్పలేడు. దాన్ని టీఆర్ఎస్లో ఉన్న జగదీశ్వర్ రెడ్డి గారు ఏ రకంగా అయితే దాన్ని మలుచుకొని మళ్ళీ రాజకీయాలు చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి అందరు అర్థం చేసుకోవాలి. మీరు టీఆర్ఎస్ని బీఆర్ఎస్ చేసిర్రు. మీరు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్లో కూడా, అదేవిధంగా ఢిల్లీ, పంజాబ్లో కూడా మీరు ప్రయత్నాలు చేసిర్రు. అంతేగాని మీరు మళ్ళా ప్రజల్ని గత 10 ఏళ్ల కింద జరిగిన విధ్వంసం ఏదైతే ఏ రకంగా అయితే జరిగిందో మళ్ళీ ఆ రకంగా ప్రజల్ని రకరకాలుగా విడదీసి ప్రయత్నం మాత్రం మీరు చేయకండి. ఎందుకంటే మొన్న మీరు స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు, కేటీఆర్ గారు చెట్టా పట్టాలు వేసుకొని తిరుగుతున్నారు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మీరే వరంగల్లో జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీకు తెలుసు ఏం జరిగిందనేది. ఎట్లా ప్రజల్ని మీరు ఏ రకంగా ట్రాక్ చేంజ్ చేస్తారు చెప్పండి. మీరు దయచేసి అర్థం చేసుకోండి. ఇప్పుడు ఎవ్వరు వినే పరిస్థితిలో లేరు. మీకు 10 ఏళ్ళు అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు తెలుసు. కలిసిమెలిసి ఉన్నారు. ఆయన చెప్పిన విషయం ఏంది? పచ్చదనం. దీనికి ఎవరు దృష్టి తగిలిందో అన్నాడు, కానీ తెలంగాణలో దృష్టి తగిలిందని మీరు దాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటూ ఏదో మైలేజ్ తీసుకోవాలనుకుంటారు, కానీ ఇక్కడ నమ్మే ప్రజలు ఎవరు లేరు మీకు. ఎందుకంటే ప్రభుత్వం కోల్పోయింది కాబట్టి మీ మత్తి పనిచేస్తలేదు. మీరు ఏం మాట్లాడుతున్నారో మీకే తెలియదు. దయచేసి జగదీశ్వర్ రెడ్డి గారు, మీరు మాట్లాడింది మరొకసారి ఆ వీడియో చూడండి. జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి వారు ఏం చెప్పారు? ఊకేనే రాలే ఉప ముఖ్యమంత్రి, ఊకేనే కాలే. మీరు ఏదైతే అంటారో 10 ఏళ్ళు రోడ్ల మీద కూర్చొని 10 ఏళ్ళు ప్రజల సమస్యలను వింటూ ఆ స్థాయికి వెళ్ళాడు. అంతేగాని 2 రాష్ట్రాలు విడగొట్టి 2 రాష్ట్రాలలో సమస్యలు సృష్టించి తర్వాత మేము ఎవరిని ఏమంటలేమని ప్రభుత్వంలో రాలేడు. ఆయన ప్రజల మనిషి, ఎప్పటికి ప్రజల మనిషిలాగానే ఉంటాడని తెలియజేస్తూ మీడియా మిత్రులకి సెలవు తీసుకుంటాం.